ఎక్కడైనా స్వామివారు కేవలం నరసింహస్వామి రూపంలో మాత్రమే ఉంటారు. ఇక్కడ లక్ష్మీ సమేతంగా మనకు నరసింహస్వామి కలిశారు. 300 సంవత్సరాల క్రితం దేవాలయం ఇది. 300 సంవత్సరాల క్రితం ఒక ముసలావిడ యాదగిరిగుట్ట స్వామివారి దర్శనానికి ఎప్పుడు నిరంతరంగా వెళ్తూ ఉంటే అనారోగ్య కారణాలతో మంచాలు పడి వెలగని స్థితిలో ఉంటే ఒకనాడు బలవంతంగా ఆలయ దర్శనానికి వెళ్తూ ఉంటే మూర్ఛపోతే స్వామివారి కల్లో కనబడ్డాడు. అమ్మ, నేను మీ దగ్గర ఉన్నటువంటి కొండలో నేను వెలుస్తున్నాను, గుహలో నీకు వచ్చి చూస్తే దర్శనం ఇస్తా అని చెప్పడం చేతనే ఆమె ఉదయం వచ్చి చూసేసరికి ఇక్కడ లక్ష్మీ సమేతంగా నరసింహస్వామి స్వయంగా బండకే వెలిసినట్టుగా మన పెద్దలు చెబుతూ ఉంటారు. అప్పటి నుంచి ఆమె పూజా కార్యక్రమం నిర్వహిస్తూ వస్తుంది. గత 15 సంవత్సరాల క్రితం నుంచి ఆ ఎండమెంట్ వారు అర్చకుని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా ఈ దేవాలయంలో పూజా నిర్వహిస్తూ ఉంటారు. ఈ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం ఏమిటి అంటే నరసింహస్వామి వారి జయంతి రోజున 3 రోజుల పాటు అత్యంత విశేషంగా పూజలు జరుగుతూ ఉంటాయి. దానిలో భాగంగా స్వామివారికి అభిషేక కార్యక్రమము, సుదర్శన నరసింహ హోమ కార్యక్రమము, లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంటుంది. మహా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ప్రతి స్వాతి నక్షత్రానికి కూడా స్వామివారికి కళ్యాణ మహోత్సవం, అభిషేక కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం ఉంటుంది. వైకుంఠ ఏకాదశి రోజున కూడా ఉత్తరద్వార దర్శనం కూడా స్వామివారికి ఏర్పాటు చేయడం జరిగింది. కొండ మధ్యలో నుంచి వెనుక భాగం నుంచి మనకి ఉత్తరద్వార దర్శనం ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ప్రముఖమైన విశేషం ఏమిటి అంటే ఎప్పుడైతే స్వామివారు వెలిచాడో అప్పటి నుంచి ఆదిశేషుడు నాగదేవత రూపంలో ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు. ఎప్పుడైతే స్వామివారి ఇక్కడ ప్రత్యక్షంగా వెలిసిండో అప్పటి నుంచి కూడా స్వామివారికి పాలకుడిగా ఇక్కడే ఉండి స్వామివారు ఈ నరసింహస్వామి ఆలయం జరుగుతూ ఉంటారు. శ్వేతనాగు అంటే తెల్లని నాగు చాలా పొడవైన నాగు ఇక్కడ నిజంగా ఉంటుంది. అప్పుడప్పుడు భక్తులకు దర్శనం కూడా ఇస్తుంది. అనేక సర్పాలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ త్రిదోషం కానీ నాగదోషం కానీ సర్పశాంతిగా నిర్వహించుకుంటే శీఘ్రంగా ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు. ఈ విధంగా జయ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారికి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ.